చివరాఖరికి ఎలా అయితే తెలుగు సినీ ప్రొడ్యూసర్లకి, అలాగే హీరోలకే నిద్ర లేకుండా చేసిన ఐబొమ్మ ఓనర్ అయిన ఎమ్మాడి రవి అయితే అరెస్ట్ అయ్యాడు కదా! అయితే అతనైతే మన ఇండియాకైతే వచ్చాడు. చాలా రోజుల తర్వాత వాళ్ళ వైఫ్ గురించొచ్చి అరెస్ట్ అయ్యాడనైతే మనకైతే వినపడుతుంది. ఇంక ఇది పక్కన పెడితే అసలా ఆయన ఇది ఎలా స్టార్ట్ చేశాడంటే, యాక్చువల్‌గా ఆయనకొక కోరికైతే ఉండేదంట. అందరికంటే ముందు నేను సినిమా చూడాలి అనే ఒక ఆతృత అయితే ఆయనకైతే ఉండేదంట. దాని ద్వారా ఆయనైతే పగలంతా రాత్రి ఇంటికాడైతే కూర్చొని రాత్రయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేవాడంట. ఆ సిస్టమ్స్‌నైతే హ్యాక్ చేసి అందరికంటే ముందు సినిమా చూసి టెలిగ్రామ్స్ గ్రూప్‌లో పంపించడం అయితే స్టార్ట్ చేశాడంట. వాళ్ళైతే మనీ అయితే ఇస్తా ఉండేవాళ్ళంట ఆయనకి. అలా దాన్నలా పెంచుకుంటూ ఐబొమ్మ అనే వెబ్‌సైట్ అయితే స్టార్ట్ చేసి ఈ విధంగా అయితే పెద్ద మాఫియా రేంజ్‌లో ఆయనైతే ఎదిగాడు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే అక్కడ ఇన్వెస్టిగేషన్‌లో తేలిందేంటంటే, ఆయన ఇయి ఉంటాయి గదా! హార్డ్ డిస్కులు వాటిలో 'కిక్' సినిమా గూడా ఉందంట. అసలా నాకది వినగానే భలే అనిపిచ్చింది. అంటే ఇదంతా చేసింది 'కిక్' కోసం అనమాట. ఆ డైలాగ్ అయితే వెంటనే గుర్తొచ్చింది. ఇంకా గవర్నమెంట్ వెబ్‌సైట్‌ని గూడా ఆయనైతే చాలా హ్యాక్ అయితే జేశాడు గదా! ఎందుకు హ్యాక్ చేశావంటే, నేను చేయగలను అని చూపించడానికైతే ఆయనైతే గవర్నమెంట్ వెబ్‌సైట్స్‌నైతే హ్యాక్ చేశాడంట. ఇంకా యూట్యూబ్‌లో యాక్చువల్‌గా ఈయనకి డీబగ్గింగ్ అంటే చాలా ఇష్టమంట. దాన్ని నేర్చుకోవడానికి యూట్యూబ్‌లో వీడియోలైతే చేసి, ఈ విధంగా అయితే ఆయనైతే జేశాడంట. నిజంగా ఎట్టకేలకు దగ్గరగా 5, 6 సంవత్సరాల నుంచి ఈ ఐబొమ్మ ఓనర్ అయిన ఎమ్మాడి రవి గురించైతే పోలీసులైతే వెతుకుతున్నారు. గతంలో మీరు చూసుకుంటే పోలీసులకు గూడా మనోడైతే అప్పుడు ఒక వార్నింగ్ గూడా గాదు. అదొక ఛాలెంజ్ అయితే విసిరాడు. దమ్ముంటే పట్టుకోమని. చివరాఖరికే ఎంత పెద్ద నేరస్తుడైనా చిన్న తప్పైతే చేస్తాడనమాట. వెంటనే పట్టేశారు. మనోడు అలా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాడు. వెంటనే దొరికిపోయాడనమాట. మరి ఈ విధంగా టాలీవుడ్‌కి పట్టిన ఒక పైరసీ భూతం, ఒక పెద్ద పైరసీ జెయింట్ అయితే ఈరోజైతే అరెస్ట్ అయింది. ఇంకా ఎమ్మాడి రవి దగ్గరగా 21,000 సినిమాలైతే ఉన్నాయంట. ఇంకా 50,00,000 మంది పర్సనల్ డేటా గూడా రవి దగ్గరైతే ఉందంట. ఇంకా కరేబియన్ ఐలాండ్స్ నుంచి పాస్‌పోర్ట్‌లు గూడా ఉన్నాయి. ఇంకా డూప్లికేట్ ఐడీస్ కూడా మనోడి దగ్గరైతే ఉన్నాయంట. మీరొకటైతే గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనకి ఫ్రీగా వస్తుందంటే వాళ్ళకి సోర్స్ మనమే. ఈయన కొన్ని వేరియస్ సోర్సుల ద్వారా 20,00,00,000 అయితే సంపాదిచ్చాడు. ఇక్కడ గవర్నమెంట్ వెబ్‌సైట్స్ ఎంతో సెక్యూరిటీ ఉండే గవర్నమెంట్ వెబ్‌సైట్స్‌ని అంత ఈజీగా హ్యాక్ చేశాడంటే, సామాన్య ప్రజల యొక్క ఎంత ఇన్ఫర్మేషను మనోడి దగ్గర ఉందో ఒకసారైతే అర్థం చేసుకోండి. కాబట్టి ఏదైనా ఫ్రీగా వస్తుందంటే దానికి సోర్స్ మనమే. అంటే అదైతే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫ్రీగా వచ్చినప్పుడల్లా మనమైతే దాన్నైతే అందిపుచ్చేసుకోకూడదు. అక్కడ ఖచ్చితంగా ఒక మర్మం అయితే ఉంటది. అదైతే ఆలోచించుకోవాలి. వాళ్ళ వైఫే పోలీసులకి చెప్పింది అనే ఒక న్యూస్ అయితే చాలా బాగా చలామణి అయితే అవుతుంది గదా! దాన్నైతే మన సిపి సజ్జనర్ గారైతే దాన్నైతే కొట్టి పడేశారు. కేవలం పోలీసులు మాత్రమే వాళ్ళ వైఫ్ సపోర్ట్ లేకుండా పోలీసుల యొక్క ఇంటెలిజెన్స్ వాడి ఆయన్నైతే పట్టుకున్నారని సిపి సజ్జనర్ గారైతే మనకైతే క్లారిటీ అయితే ఇచ్చేశారు. ఈ విధంగా ఐబొమ్మ వెబ్‌సైట్ అయితే షట్ డౌన్ అయితే అయిపోయింది. బెప్పం టీవీ కూడా షట్ డౌన్ అయితే అయిపోయింది. దీనివల్ల మనకు తెలిసిందేంటంటే, నువ్వు ఎంత తోపైనా అయ్యుండొచ్చు. దాన్ని మంచికి వాడితే అది చాలా బావుంటది. అది చెడ్డకి వాడితే నువ్వు కొన్ని రోజులు బాగా వెలుగులో ఉండొచ్చేమో గానీ, ఈ రోజున ఎమ్మాడి రవిలాగా ఖచ్చితంగా ఒకరోజు చీకట్లోకైతే వెళ్ళిపోతావని ఈ విధంగా మనకైతే తెలిసింది. కాబట్టి వీలైనంత మందికి మంచి చెయ్యాలి తప్ప, ఎలాంటి పనులైతే చేయకూడదనమాట. మరి ఈ అరెస్ట్‌పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.